ఉచిత హామీలతో గట్టెక్కి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్కు ఇటీవల సార్వత్రిక ఎన్నికలు, మొన్నటి హర్యానా ఎలక్షన్స్ కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఓట్లు సీట్లు పెరిగినా గ్యారంటీ స్కీమ్స్ వర్కౌట్ కాదని తేల్చి పారేశాయి. ఓటర్లంతా అమాయకులు కాదు అని చెప్పేశాయి. కాంగ్రెస్ ఏలుతోన్న రాష్ట్రాల బండారం బయటపడ్డాక ఇంకా ఆ హస్తం పార్టీకి ఓటేస్తారా అన్నట్లు ఎన్నికల ఫలితాలు వివరించాయి. అందుకే 2 షాక్లు తిన్నాక జ్ఞానోదయం కలిగిన ఖర్గే లాంటి కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు తీరికగా ఆదాయం, బడ్జెట్ను బట్టి ఉచితాలు ప్రకటించాలి అంటూ చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులకే కాదు, సాక్షాత్తు సీఎంకే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి. తమ రాష్ట్రం దివాళా తీసిందని అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు అదే సెన్స్ వచ్చేలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనలు చేశాడు. రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉచిత హామీలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకా ఏమైనా ఉంటుందా? ఇక మరికొన్ని రోజుల్లో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ముందు కష్టాలు తప్పేలా లేవు. 6 గ్యారంటీలకు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. హామీలన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. ఏడాది తిరక్క ముందే వ్యతిరేకతను మూటగట్టుకుంది. రుణమాఫీ అంశమైతే తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇంకా 2 లక్షల రుణమాఫీ కూడా లేదు. ఇటు రైతు భరోసా ఊసే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఉచిత హామీలకు నాంది పలికిన రాష్ట్రం కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి చూస్తే జాలేస్తోంది. గత 2 ఏళ్ల నుంచి రాష్ట్ర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. బడ్జెట్ను మించి ఉచిత హామీలు ప్రకటించిన సిద్ధరామయ్య ప్రభుత్వం వాటిని అమలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉచిత హామీలతో ఆర్థిక సంక్షోభం దిశగా పరుగులు తీస్తోన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రజలపై రకరకాల పన్నులను విధిస్తోంది. మొన్నటికి మొన్న ఆర్టీసీ ఉచిత ప్రయాణ హామీని ఎత్తేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అది సద్దుమణగగానే తాజాగా ప్రజలపై గ్రీన్ సెస్ విధించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. పశ్చిమ కనుమల్లో పుట్టే నదుల నీటిని వినియోగించుకునే కర్ణాటక నగరాల్లోని ప్రజలు తమ నీటి బిల్లులపై అదనపు వసూలు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే దుమారం రేగుతోంది. ప్రజలపై మరో పన్ను భారాన్ని మోపడంపై బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై రకరకాల భారం మోపింది. గత ఏడాది ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్పై 20% ఎక్స్చేంజ్ సుంకాన్ని మరియు బీర్లపై 10% ధరను పెంచింది. అలాగే రవాణా సెస్లో 3%, ఆస్తుల గైడెన్స్ వాల్యూస్లో 30% పెట్రోల్, డీజిల్పై అమ్మకం పన్నును లీటర్కి ₹3 చొప్పున పెంచింది. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టులాడుతున్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేయలేకపోవడంతో వేరే దిక్కులేక ఓట్లేసిన ప్రజల్నే పన్నులతో చావబాదుతున్నారు.